నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. నేనెక్కడికెళ్ళినా కంపల్సరీ అట్‌లీస్ట్ ఒక ఫ్యూ కామెంట్స్‌లో అయినా నాకు మెసేజెస్ అయినా వస్తానే ఉంటాయి. ఏంటంటే, "మేడం పొట్ట డెలివరీ తర్వాతొచ్చిన పొట్ట ఎలా తగ్గాలి? లేడీస్‌కొచ్చే పొట్ట ఎలా తగ్గాలి? సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా" చాలా మందికి ఒక అజంప్షన్ ఉంటది. "మేడం నాకు 2 ఇయర్స్ అయింది సి సెక్షన్ అయ్యి నేను చేయొచ్చా?" అని అడుగుతూ ఉంటారు. అస్సలలా ఉండదండి. మీకు 2 మంత్స్ కంప్లీట్ అవ్వగానే, బాలింత పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మీ డాక్టర్ పర్మిషన్ తీసుకొని మీరు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయినా కూడా, సి సెక్షన్ అయినా కూడా. అన్‌లెస్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప. అండ్ మరి మీరు ఆ 2 మంత్స్ అయిపోయిన తర్వాత తెగ స్ట్రెంథెనింగ్ అలా చేయకపోయినా, మీకు చాలా ఆసనాస్ చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటది. పాలిస్తా ఉంటారు కదా! రాత్రి పగళ్ళు అంతా ఇలా పట్టుకొని, పొజిషన్ కూడా సరిగ్గా ఉండదు. పోస్చర్ అంతా బ్యాక్ మీద పడతా ఉంటది కాబట్టి, మీకింకా చాలా చాలా మంచిదనమాట. మీరు చిన్న చిన్న ఆసనాస్ చేసుకొని చాలా రిలీఫ్ ఉంటది మీకు. సో, మీకు సి సెక్షన్ అయినా, లేదా నార్మల్ డెలివరీ అయినా, డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట తగ్గడానికి నేను మీకు ఒక రొటీన్ చూపిస్తాను. ఇది ప్రాక్టీస్ చేసేయండి. కుదిరితే మాత్రం 3 మంత్స్ కంటిన్యూయస్ క్లాసెస్‌కి రండి. మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? బట్ కుదరకపోతే ఇప్పుడు నేను చూపిస్తుంది రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేసుకోండి. స్లోగా స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఫస్ట్ కొంచెం రిలాక్సింగ్ చేద్దాం. రిలాక్సింగ్‌తో పాటు ఫుల్ మూవ్‌మెంట్ ఇచ్చేసి మీకు నడుముకి కూడా హాయిగా ఉండేలాగా చూసుకొని తర్వాత స్ట్రెచ్ చేసుకెళ్దాము. కోర్ స్ట్రెంథెనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. మీకు కోర్ స్ట్రెంథెనింగ్ మనకెప్పుడైనా సరే డెలివరీ తర్వాత మొత్తం మనకి మదర్ కోలుకోవడానికి కంప్లీట్‌లీ ఫ్రమ్ ఇన్‌సైడ్ 2-3 సంవత్సరాలు పడతది. సో, అందుకనే మనం ఆ టైంలో కోర్‌ని చాలా బాగా స్ట్రెంథెన్ చేసుకుంటా ఉండాలి. ఇదొక 20 రౌండ్స్ చేయండి. మీకు డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. లివర్‌కి, ప్యాంక్రియాస్‌కి చాలా మంచిది కాబట్టి డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్నా చాలా మంచి ఆసన. మీకు హాయిగా కూడా ఉంటుంది బ్యాక్‌కి. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని బ్యాక్ సైడ్ స్లోగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ అప్ సైడ్ తీసుకొని ఆనంద బాలాసన్. స్లోగా కాసేపు ఉంచిన తర్వాత స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. ఇది కూడా అంతే. మీకు నడుముకి రిలాక్సింగ్‌గా ఉంటుంది. పెల్విక్ ఫ్లోర్‌కి కూడా చాలా చాలా మంచిది. స్లోగా సెంటర్ తీసుకున్న తర్వాత సెంటర్ ఇప్పుడు లెగ్స్ అప్ తీసుకొని ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేద్దాం. స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా స్లోగా రిలాక్స్ తీసుకోండి. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇది మీరు జస్ట్ డెలివరీ అయినాక చేసేటివి కాదు. మీరెప్పుడైనా చేసుకోవచ్చు. మీకు ఆ పొట్ట తగ్గడానికైనా, స్ట్రెంథెన్ అవ్వడానికైనా ఓవరాల్ ఫుల్ బాడీ చేయాల్సిందే. ఆ ఫుల్ బాడీలో ఇవి కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకొక 10 రౌండ్స్ ఇచ్చేసేయండి. స్లోగా పైకి. 1, 2, 3, 4 ఇలా 10 రౌండ్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ చాలా స్లోగా సెంటర్. మీకు డెలివరీ అయిపోయి 5 మంత్స్ అయిపోయింది. ఇంక కంప్లీట్ రిలాక్స్‌లో వచ్చేసరికి ఇది 40 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ రిలాక్స్ 10 రౌండ్స్‌కి. సో, అట్లా 4 టైమ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోగా సెంటర్, రిలాక్స్, స్ట్రెచ్ తీసుకోండి. మన సైడ్ స్ట్రెచ్. స్లోలీ సెంటర్, స్ట్రెచ్. స్లోలీ 3, వెరీ గుడ్. స్లోగా 4 ఇవి హాయిగా కూడా ఉంటాయి. బాడీ మీద తగ్గడానికైనా హెల్ప్ చేస్తుంది. స్లోగా 5 ఇలా కూడా 10-20 రౌండ్స్ రానివ్వండి. చాలా స్లోగా ఫోల్డ్ చేసుకొని స్లోలీ పవన్ ముక్తాసన్‌లో స్లోగా టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. స్లోలీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్ ఇన్‌హేల్ తీసుకొని ఎక్స్‌హేల్ దగ్గరికి హగ్ చేసుకోండి. మీకు తగ్గడానికితో పాటు ఫ్యాట్ లాస్‌తో పాటు డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బ్లోటింగ్ ఉన్నా పోతుంది, గ్యాస్ట్రిక్ ఉన్నా పోతుంది. కాబట్టి హాయిగా కూడా ఉంటది. మంచి ఇంచ్ లాస్ కనిపిస్తది. స్లోగా దగ్గరికి లాక్కొని ఎక్స్‌హేల్ తీసుకోండి. మీకు నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ అస్సలు లిఫ్ట్ చేయకూడదు మ్యాట్ నుంచి ఎప్పుడైనా సరే. మిగతా వాళ్ళందరూ ఎక్స్‌హేల్ చేసి స్లోగా అప్ తీసుకోండి. మళ్ళీ చాలా స్లోగా నెక్ డౌన్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ దగ్గరికి హగ్, స్లోగా పైకి. స్లోగా మళ్ళీ సెంటర్. ఇన్‌హేల్,
ఎక్స్హేల్ క్లోజ్. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇది సేమ్ ఇట్లా దగ్గరికి 5 రౌండ్స్ లాగా తీసుకోండి. 5 to 10 రౌండ్స్ తీసుకోండి. చాలా స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ కాల్ స్ట్రెయిట్ తీసుకోండి. దగ్గరికి లాక్కోండి. 1 అర్ధ పవన్ ముక్తాసన్. 2 3 4. ఈ లెగ్ స్ట్రెయిట్ ఉండాలి. ఈ లెగ్ మీకు బెండ్ వచ్చినా ఇట్లా వచ్చేసినా కూడా మీకు ఓన్లీ ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది, కానీ ఇక్కడ అసలు ఏ స్ట్రెచ్ రాదు. మనకు ఆ థైస్లో కూడా కావాలి స్ట్రెచ్. సో ఫుల్ స్ట్రెచ్ రావాలంటే మీకు ఎంత కుదిరితే అంత. ఇది దగ్గరికి లాగని లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్ ఉండాలి. ఏ లెగ్ అయితే ఓపెన్ ఉందో స్ట్రెయిట్ ఉండాలి. అప్పుడే మీకు గమనించండి ఇదంతా స్ట్రెచ్ వస్తుంది. హిప్స్ అయినా సరే, హ్యామ్స్ట్రింగ్స్ అయినా సరే ఫ్లెక్సిబుల్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. స్లోగా, వెరీ నైస్. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ తీసుకోండి. రిలాక్స్, స్లోలీ సెంటర్, రిలాక్స్. రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. స్లోగా స్ట్రెచ్, స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోగా స్ట్రెచ్, స్లోలీ సెంటర్, స్లోగా దగ్గరికి లాగు. మళ్ళీ చాలా స్లోగా సేమ్ రైట్ సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. స్లోలీ స్ట్రెచ్. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకొని మీకు చాలా హాయిగా కూడా ఉంటుంది. స్లోగా సైడ్కి తిరిగి ఏది చేసినా 2 సైడ్స్ రిపీట్ చేయండి. స్లోలీ సైడ్ తీసుకుని హ్యాండ్స్ రిలాక్స్, నెక్ రిలాక్స్, ఎవ్రీథింగ్ రిలాక్స్డ్ ఉంచండి. స్లోగా స్టార్ట్. 1 దగ్గరికి స్ట్రెచ్ అండ్ మళ్ళీ స్లోలీ 2, మళ్ళీ స్లోలీ ఓపెన్ క్లోజ్. 3 4 5. ఇది 20 రౌండ్స్ రాని. సేమ్ అటు సైడ్ కూడా తిరిగేసి 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా సెంటర్, స్లోలీ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని రిలాక్స్. మీకు ఇట్లా నెక్ ఇబ్బంది అనిపిస్తే జస్ట్ చేతుల మీద తీసుకోండి. హ్యాపీగా చేతుల మీద తీసేసుకొని స్లోగా లిఫ్ట్ అప్. 1 2 స్లోగా 3 4 5 6 7 8 9 10. స్లోగా సెంటర్, స్లోగా పైకి రండి. స్లోగా పైకి, స్లోలీ పైనకి వచ్చిన తర్వాత ఈ పొజిషన్ తీసుకొని స్లోలీ భుజంగాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ చైల్డ్. మళ్ళీ భుజంగాసన. ఇన్హేల్ స్లోగా, ఎక్స్హేల్ చైల్డ్. Inhale Bhujangasana, exhale child. Malli inhale Bhujangasana, exhale child. Inhale Bhujangasana, exhale child. Slowly center తీసుకోండి. Slowly center. ఇవన్నీ తర్వాత మీరు ఒక 5 to 6 sets of సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకొని ప్రాణాయామం కంపల్సరీ ఉండాలి. నేను ఓన్లీ డైట్ ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశాను. ఓన్లీ డైట్ ప్లాన్స్ ఇచ్చినా కూడా కంపల్సరీ ప్రాణాయామం పెట్టేస్తాను. మీకు ఫేస్ యోగా కూడా ఇచ్చాను. ఫేస్ యోగాలో కూడా ప్రాణాయామం ఉంటుంది, బ్యాక్ పెయిన్లో ప్రాణాయామం ఉంటుంది. సో ఎవ్రీవేర్ మనం ఏం కోర్స్ ఇచ్చినా దాంట్లో 100 రకాల టెక్నిక్స్ చూపించినా 100% మనం పెట్టేది ఏంటంటే ప్రాణాయామం. బ్రీతింగ్ టెక్నిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం లైఫ్ గేమ్ని మార్చేస్తుంది. లిటరలీ మనకి ఎట్లా అంటే టాక్సిన్స్ రిలీజ్ చేసేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అయ్యేలాగా చేస్తుంది, ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ చేస్తుంది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తక్కువ చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మార్చేస్తుంది అనమాట, చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో తప్పకుండా నాడీ శోధన ప్రాణాయామం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తప్పకుండా అందరం ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాణాయామం. సో మిస్ అవ్వకండి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ప్రతి ఆసనంతోటి ఏదో పొట్టు తగ్గడానికనో లేదా ఇంకేదో తగ్గడానికనే కాకుండా ఫుల్ బాడీ టోన్ అవ్వడంతో పాటు మీకు హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా? సో తప్పకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. కుదిరితే క్లాసెస్ రండి. ఓం నమః శివాయ.